ఎస్వి న్యూస్ అమరావతి టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు దివ్య. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర యోజన విభాగం ఆధ్వర్యంలో ఇటీవల కాలంలో జరిగిన విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయంలో తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, మహిళా మంత్రి ఆర్కే రోజా మరియు బీసీ మంత్రి జోగి రమేష్ పై జనసేన రౌడీ మూకలు దాడి మరియు పవన్ కళ్యాణ్ అసభ్యకరమైన పదజాలంతో అనుచిత వ్యాఖ్యలకు నిరసన తెలియజేస్తూ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి కర్నాటి రాంబాబు ఆధ్వర్యంలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం స్థానిక 46వ డివిజన్లో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నగర ప్రధాన కార్యదర్శి రాయన నరేంద్ర, 46వ డివిజన్ అధ్యక్షులు వెన్నం రజని, సింహాచలం ట్రస్ట్ బోర్డు సభ్యులు కురాకుల నాగ, నగర ఎస్సీసెల్ అధ్యక్షులు బూదాల శ్రీను, వైఎస్ఆర్సీపీ నాయకులు జలసూత్రం శ్రీనివాస్, జి వెంకట్, నగర మైనార్టీ ప్రధాన కార్యదర్శి ఎస్కే మహబూబ్ మరియు వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ అనుచిత వ్యాఖ్యలపై ఈరోజు ఆయన దిష్టిబొమ్మ దహనం కార్యక్రమం ఇక్కడ చేయడం జరిగింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక రాజకీయ అజ్ఞానిలాగా ఆయన చాలా వరస్ట్గా వీధుల్లో మాట్లాడుకునే భాషలు నా కొడక మమ్మల్ని అందరినీ కూడా నువ్వు నా కొడకల్లారా అని సంబోధిస్తున్నావు. అంటే నా కొడకల్లారా అని అంటే నీకన్నా కూడా ఎక్కువగా నా కొడక లంచోడక నీ ఇష్టం వచ్చినట్టు మా ఇష్టం వచ్చినట్టు బూతులు కూడా మేము తిట్టగలం, నీకన్నా ఎక్కువే తిట్టగలం. కానీ మేము ఒక క్రమంగా ఒక నిబద్ధత కలిగినటువంటి పార్టీలో మా జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఎంతో క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీలో ఈ రోజున మేము ఉంటున్నాం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కానీ పార్టీకి కానీ మేము ఎప్పుడు కూడా ఎక్కడా కూడా మాట్లాడాల్సినంత అవసరం కూడా రాలేదు. మేము మాట్లాడాం. నువ్వు బద్దు తినే, నువ్వు కాలవలంబడి తిరిగే పంది అలాంటిదో నువ్వు అలాంటి వాడివి. ఎందుకంటే నీ భాష మార్చుకో ముందు, నీ పద్ధతి మార్చుకో ముందు. ఈ రోజున రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమ పథకాలన్నీ కూడా ఆ రోజున అమ్మఒడి ఉందా, ఆ రోజున విద్యాదీవెన ఉందా, ఆ రోజున గోరుముద్ద ఉందా? అక్కడికి వచ్చి నోవోటెల్ వాటర్లో నువ్వు వ్యవహారం చేస్తున్నావు. చంద్రబాబు నాయుడు నీకు కూడా చెప్తున్నావు, నువ్వు 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ చెప్పాను అంటున్నావు. 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో నువ్వు ఎక్కడైనా కూడా ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి సంఘటనలకి నువ్వు ఇస్తున్నావని అనుకూలంగా ఉంటున్నావు. అంటే సాంఘీభావం తెలిపించే వ్యక్తివి నువ్వు. నీ స్థాయి ఏంటి? 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఇదేనా అని చెప్పి కూడా నేను అడుగుతున్నావు. ఎందుకంటే ఈ రోజున రాష్ట్ర ప్రధానమంత్రి నేనే అంటావు, రాష్ట్రపతిని నేనే డిసైడ్ చేస్తానని అంటావు. ఈరోజు మొన్న తెలిసిపోయింది పవన్ కళ్యాణ్ రౌడీజం చేసి పవన్ కళ్యాణ్ చేసినటువంటి అలాంటి వ్యక్తిని, గొడవలు చేసినటువంటి వ్యక్తిని నువ్వు సపోర్ట్ చేసేపాటికి నువ్వు ఎంత రాజకీయ మేధావి ఒకటి రాష్ట్ర ప్రజలకు అర్థమైపోయింది. ఇద్దరికీ కూడా చెప్తున్నాం, ఇప్పుడు వరకు మీరు కలిసే ఉన్నారు. ఇప్పుడు వరకు కూడా మీరు దొంగగా తనంగా కాపురం చేశారు. ఇప్పుడు పేరు ఒకటే మార్చారు, పాత మొగుడు కొత్త కాపురం. పాత మొగుడు కొత్త కాపురం పేరు మీద ఇద్దరు కూడా కలిసి వస్తారంట. మీ అందరూ కూడా ఒకసారి ఆలోచన చేయండి. ప్రతి ఒక్క అక్క, చెల్లి, తమ్ముడు, అన్న అందరూ కూడా ఈ రాష్ట్రంలో చూసి అతనికి బుద్ధి వచ్చేలాగా మొత్తం కూడా మీరు చేయాలని చెప్పి అందరికీ సెలవు తీసుకుంటూ